స్క్రీన్ షేర్ వచ్చిందమ్మా. ఓకే, వెరీ గుడ్. సో టుడే మన క్లాస్ ఏంటంటే కంటిన్యూషన్. మనం ఎస్క్యూఎల్ క్వరీస్ రాసాము. ఆ క్వరీస్లో ఇంకా సమ్ మోర్ క్వరీస్ రాసిన తర్వాత కన్స్ట్రెంట్స్కి వెళ్దాం. ఓకే, సో లెట్ us ఓపెన్ ద జాంప్. ఓపెన్ చేసుకోవాలి. జాంప్లో అపాచీ సర్వర్ స్టార్ట్ చేయాలి, MySQL సర్వర్ స్టార్ట్ చేయాలి. దెన్ ఏం చేయాలి? we should open the what about next MySQL ఓపెన్ చేసుకోవాలి. సో MySQL ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మన ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నాం మనం? సో ప్రాక్టీస్ అనే డేటాబేస్లో చేస్తున్నాం కదా. ఎందుకంటే మనం ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మీకు ఈ డేటా మొత్తం పోస్ట్ చేశాను. ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ క్వరీస్ రాయాలి. ఎలాంటి క్వరీస్ రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసే దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో వర్క్ చేస్తాను, డేటాబేస్ మీద వర్క్ చేస్తాను. అప్పుడు నా పైన అథారిటీ వాళ్ళు ఏం అడిగారంటే అసలు టోటల్గా మన దగ్గర ఎన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయో చెప్పండి అని అడిగారు. ఎన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయో చెప్పమన్నారు. సో ఏదమ్మా ఎన్ని జాబ్స్ ఉన్నాయని అడిగాడు. ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ అని కొడితే మనకి ఏమొస్తుంది? అందరూ వచ్చేస్తారు. కానీ నాకేం కావాలి? సో ఎవరైతే ఇక్కడ ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయో అన్ని జాబ్స్ కనపడుతున్నాయి. బట్ వాట్ ఐ వాంట్ ఓన్లీ ఒక్కొక్క జాబ్ టైప్కి ఒక్కొక్కటే కనపడాలి. సో అలా మనం స్క్రిప్ట్ చేయాలంటే దానికోసం మనం వాడే ఒక కమాండే వాట్ అబౌట్ దట్ కమాండ్? సో డిస్టింక్ట్ క్లాజ్ వాడతాం. డిస్టింక్ట్ ద జాబ్ అని పెడితే సో డూప్లికేట్స్ లేకుండా. వాట్ అబౌట్ ద డిస్టింక్ట్ మీన్స్ వితౌట్ డూప్లికేట్స్. కరెక్ట్గా ఎన్ని జాబ్స్ అయితే మనకు ఉన్నాయో అన్ని జాబ్స్ మనకు వచ్చేసాయి. ఓకే, సో దిస్ ఈస్ ద డిస్టింక్ట్ క్లాస్. ఏమంటాం దీన్ని? డిస్టింక్ట్ క్లాస్ అంటాం. మీకు దీని యొక్క నోట్స్ నేను రాస్తాను. మనం లాస్ట్ క్లాసు ఎంతవరకు రాసాము? ఓకే, టుడే మళ్ళీ 1 అని పెట్టేసేద్దాము. ఓకే, ఇక్కడ ఏంది మనకి క్లాస్ ఏంది? డిస్టింక్ట్ క్లాస్, CLAUSE. డిస్టింక్ట్ క్లాస్ అంటే అర్థం ఏంటంటే ఇట్ షోస్ ఓన్లీ యూనిక్ రికార్డ్స్. ఇట్ షోస్ ఓన్లీ యూనిక్, UNIQ అంటే డూప్లికేట్స్ లేనటువంటి రికార్డ్స్. దానికి కొర్రీ మనం ఏం వాడతాం? దట్స్ డిస్టింక్ట్ దట్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అలానే మనం ఇంకో కొర్రీ కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు అంటే సెలెక్ట్ DEPT నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సో మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. హౌ మచ్ డిపార్ట్మెంట్స్ ఈజ్ అవైలబుల్ సో ఇన్ దట్ ఎంప్లాయీ టేబుల్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద SQL query, SQL అండ్ execute this. సో ఏమైనప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ ఏమేమి డిపార్ట్మెంట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ యూనిక్గా తీసుకొని వస్తాయి. ఓకే, దట్ ఈస్ యూనిక్. డిస్టింక్ట్ అనే క్లాస్ ఎందుకు వాడతామంటే ఇట్ షుడ్ బి రిమూవ్స్ ద డూప్లికేట్స్ వైల్ షోయింగ్ ద డేటా. నాకు ఒరిజినల్గా డేటా రిమూవ్ చేయదు, డూప్లికేట్స్ లేకుండా మనకి డేటాని షో చేసింది. దట్స్ ఓకే. అండ్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ డిస్టింక్ట్ క్లాస్ తర్వాత మనకి సో నేనేమనుకుంటున్నానంటే ఆర్డర్ బై క్లాస్. నాకు డిఫరెంట్ క్రైటీరియా బేస్ చేసుకొని డేటాని ఆర్డర్ బైలో చూసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ ఆర్డర్లో కావాలి. సో అప్పుడు ఏం చేస్తాము? ఆర్డర్ బై ఈ నేమ్. ఇక్కడ ఏమవుతుంది మనకి? ఓన్లీ ఎంప్లాయీ నేమ్ని క్రైటీరియాగా తీసుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసింది. అలా కాదండి, నాకు జాబ్ అంటే ఒక్కొక్క డిజిగ్నేషన్ ఆర్డర్లో ఉండాలి. ఆ డిజిగ్నేషన్లో ఎంప్లాయీ నేమ్ ప్రయారిటీగా కావాలి. అంటే క్లర్క్స్ అందరూ ఒక పక్కన రావాలి, మేనేజర్లంతా ఒక పక్కన రావాలి, అనలిస్ట్లంతా ఒక ఆర్డర్లో రావాలి. వాళ్ళల్లో ఉన్న నేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలి. మళ్ళీ ఇద్దరు క్లర్క్స్ ఉండాలి. ఏతో స్టార్ట్ అయ్యేవాడు ఒకడు, జెడ్తో ఒకడు స్టార్ట్ అయ్యేవాడు. అంటే ఏ ఫస్ట్ రావాలి క్లర్క్లో, జెడ్తో నెక్స్ట్ రావాలి. సో అటువంటి కండిషన్స్లో మనం ఏం రాస్తాం? సో ఇక్కడ ఫస్ట్ డిజిగ్నేషన్ ఏం ఆర్డర్ కావాలి మనకి? జాబ్ కావాలి. ఆ తర్వాత ఈ నేమ్ కావాలి. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ సో ఫస్ట్ ఏమొచ్చింది? ఆర్డర్ బై జాబ్. ఇక్కడ చూడండి, జాబ్ అనలిస్ట్ ఇద్దరు ఉండాలంట.
ఇద్దరు అనలిస్టుల్లో కూడా మనకు ఫస్ట్ పేరు ఏమొచ్చింది, ఎఫ్ వచ్చింది, ఆ తర్వాత ఎస్ వచ్చింది, ఎఫ్ వచ్చింది, ఎస్ వచ్చింది. అలానే క్లర్క్స్ లో చూడండి, ఆడమ్స్, జేమ్స్, మిల్లర్, స్మిత్. సో నేను మీకు ఫస్ట్ చెప్పాను, నేను ఆర్కిల్లో డేటాబేస్ టేబుల్ను వాడుకుంటే ఎటువంటి కండిషన్ కూడా సాటిస్ఫైడ్ అవుతూ సమ్ డేటాను చూపించడానికి కావాల్సిన ఫార్మేట్ లో వాళ్ళు ఆ టేబుల్ను తయారు చేశారు. మల్టిపుల్ క్వరీస్ మనం చేసిన అన్ని రకాలుగా సాటిస్ఫైడ్ అవుతూ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అలా డిజైన్ చేశారు ఆ టేబుల్ని. అందుకని నేను ఆ టేబుల్ని ప్రిఫర్ చేస్తాను. ఇది కాకుండా ఇంకొక టేబుల్ కూడా ఉంది, దట్ ఈస్ ద నార్త్ విండ్ డేటాబేస్ అంటాము. అది కూడా తర్వాత చూపిస్తాను నేను. అది MSSQL లో ఉంటుంది, అది ఇది Oracle లో ఉండదు. సో ఓకే, లెటర్ వి విల్ డిస్కస్. అదే ఇప్పుడు డిజిగ్నేషన్ బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీ నేమ్ అనేది ఆర్డర్ వచ్చింది. ఒకవేళ మల్టిపుల్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ కామన్ గా ఉండదు కదా మనకి, ఎప్పుడు కూడా ఎంప్లాయీ నేమ్ కామన్ గా ఉంటుంది లేదు, ఆ క్లర్క్ బేస్ చేసుకొని దానికి ఉన్న శాలరీ ఆర్డర్లో రావాలి నాకు. అర్థమైందా, శాలరీ ఆర్డర్లో రావాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏంది, ఫస్ట్ కండిషన్ ఏం చేసాము, సో ఫస్ట్ కండిషన్ ఏంది, సెకండ్ది వాట్ అబౌట్ దట్, ఆర్డర్ బై క్లాస్ అంటాం, CLAUSE, ఆర్డర్ బై క్లాస్, ఆర్డర్ బై స్పెసిఫైడ్ కాలం మనకు కావాల్సిన కాలం. సో ఇన్ కేస్ మల్టిపుల్ కాలమ్స్ అంటే కాలం 1 కాలం, సో మల్టిపుల్ కాలమ్స్ అంటే కాలం, దట్ ఈస్ ద బేసిక్ క్వరీ. సో మనం ఫస్ట్ ఆర్డర్ ఏం చేసాం, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ EMP ఆర్డర్ బై ఈ నేమ్ చేసాం, అంతే కదా, ఎంప్లాయీ నేమ్ చేసాం. తర్వాత క్వరీ ఏం చేసాం, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ EMP ఆర్డర్ బై జాబ్ బేస్ చేసుకొని వాళ్ళ యొక్క నేమ్ని ఆర్డర్లో పెట్టడం చేసాం. ఆ తర్వాత ఏం చేసాం, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ EMP ఆర్డర్ బై జాబ్లో శాలరీని క్రైటీరియాగా చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూద్దాం ఇప్పుడు. ఓకే, లెట్ us కాపీ దిస్. ఇక్కడ నేను మళ్ళీ రాయకుండా అక్కడదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో నౌ ఇట్ విల్ బికమ్స్ ఆన్ దట్ వాట్ బేసిస్ విల్ బికమ్స్. సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి జాబ్కి ఇస్తుంది. ఆ క్లర్క్స్ లో చూడండి, ఇక్కడ క్లర్క్స్ లో 800 పైన వచ్చింది, 950 తర్వాత వచ్చింది, 1100 అండ్ 1300 బేస్డ్ ఆన్ ద ఆర్డర్. ఓకే, దట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే మనం ఏదైతే ఈ క్వరీస్ వాడామో ఈ ఆల్ క్వరీస్ ని రివర్స్ లో కూడా చేయొచ్చు. రివర్స్ లో కూడా దానికి వాడే క్లాజ్ ఏంది, ఆర్డర్ బై ఎంప్లాయీ నేమ్. నేను మొత్తాన్ని తీసుకుంటున్నాను, కాపీ. సో ఇక్కడ నేను మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఆర్డర్ బై క్లాజ్ లో ఈ నేమ్ తర్వాత DESC అని వాడతాం. DESC అంటే అర్థమైంది, డిసెండింగ్ ఆర్డర్ అని అర్థం. సో ఇట్ షుడ్ బి రివర్స్. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అమౌంట్స్ అయితే హైయెస్ట్ లోయెస్ట్ కన్వర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, ఆడమ్స్ కిందకి వచ్చాడు, వార్డు పైకి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ క్వరీ ఏముంది మనకి ఇక్కడ, దీని జాబ్ ఈ నేమ్ ఉంది. ఇక్కడ కొద్దిగా మనం డిస్టింక్ట్ చేయొచ్చు, ఎలా దాన్ని సపరేట్ చేయొచ్చు అని చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా కావాలి అంటే, ఆర్డర్ బై జాబ్ డిసెండింగ్ లో ఉండాలి, దాంట్లో నేమ్ వచ్చేసి అసెండింగ్ లో ఉండాలి. అప్పుడు జాబ్ డిసెండింగ్ కామా ఈ నేమ్, జాబ్ డిసెండింగ్ కామా ఈ నేమ్. సో దెన్ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి, జాబ్ అనేది డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది, దాంట్లో ఉండే ఎంప్లాయీస్ మటుకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే ఉండాలి. అర్థమవుతుందా, జాబ్ ఈజ్ డిసెండింగ్ బట్ ఎంప్లాయీస్ ఆల్ఫాబెటికల్ అసెండింగ్ లో ఉంటాడు. సో ఇవి మనం కస్టమైజ్డ్ చేయటం అంటే ఇవే అనమాట. ఇక్కడ జాబ్ ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డిసెండింగ్ లో చేసాము, అండ్ ఎంప్లాయీ నేమ్ ఏం చేసాము, ఏమి చేయలేదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇన్ కేస్ ద బోత్ షుడ్ బి నీడ్ ఆఫ్ టు డిసెండింగ్ ఆర్డర్, దెన్ ఈ చివరిలో ఇక్కడ డిసెండింగ్ అని పెట్టకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత DESC అని పెడతాం. దట్ షుడ్ బి అప్లై ద బోత్ కాలమ్స్. ఇన్ స్పెసిఫైడ్ కాలమ్ ని మనం ఆర్డర్ లో పెట్టాలనుకుంటే ఆ కాలం పక్కనే డిసెండింగ్ రాస్తాం అనమాట. ఓకే, దట్స్. అమౌంట్ అయితే శాలరీకి డిసెండింగ్ లో పెట్టుకోవచ్చు. దట్స్ అంటే ఇది అవసరం లేదు, ఆ 3 డిసెండింగ్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, అసెండింగ్ అండ్ డిసెండింగ్, దట్స్ ఫైన్. డిస్టింక్ట్ చేసాము, ఆ తర్వాత ఆర్డర్ బై క్లాజ్ చేసాం. ఆర్డర్ బై క్లాజ్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన థర్డ్ థింగ్ ఏంటంటే, గ్రూపింగ్ చేయడం తెలియాలి. గ్రూప్ బై క్లాజ్ అంటాం, దాన్ని ఏమంటాం, గ్రూప్ బై క్లాజ్. గ్రూప్ బై చేసేటప్పుడు మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నోట్ పాయింట్ ఏంటంటే, ద గ్రూప్ బై ఫంక్షన్
must be any one aggregate ఫంక్షన్ ఉండాల్సిందే. ఎనీ వన్ అగ్రిగేట్ ఫంక్షన్ మస్ట్ బి. అగ్రిగేట్ ఫంక్షన్ వాడినప్పుడు వేస్ట్ అనమాట. ఓకే, దట్స్ ఎలా వాడతాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక్కొక్క డిజిగ్నేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఒక హయ్యర్ పర్సన్ ఏమడిగాడంటే ఈ మంత్లో మనం శాలరీస్ పే చేద్దాము. ఈ శాలరీస్ పే చేయాలంటే జనరల్గా కొన్ని కంపెనీస్లో ఒకేసారి అమౌంట్ రాదు, వాటి శాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే. లైక్ గ్రానైట్స్ అనుకుందాం. గ్రానైట్ కంపెనీలు ఏంటంటే ఏదో 4 బ్లాక్స్ అమ్ముడు పోయినప్పుడు మనీ వస్తుంది వాళ్ళకు, దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద అమౌంట్. అయితే అందరికి సరిపడే అమౌంట్ ఒకేసారి రాదు, వాటి శాలరీస్ 10 లక్షలు పే చేయాలి. బట్ ఈ రోజు నాకు కలెక్షన్ ఒక 5 లక్షలు వచ్చింది. ఈ 5 లక్షలు నేను వరుసగా ఇచ్చుకుంటూ వెళ్ళాను సీక్వెన్స్లో. వేర్ ద ప్రాబ్లమ్ విల్ బి రైజ్. 4 ఇంజనీర్లకు వచ్చింది, 2 మేనేజర్లకు వచ్చింది, ఒక 2 ఇంజనీర్లకు ఆగిపోయింది, ఒక మేనేజర్కి ఆగిపోయింది శాలరీ. అప్పుడు వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతారు, అంటే నాకెందుకు రాలేదు, ఆ మేనేజర్కి ఇచ్చి ఈ మేనేజర్కి ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ డిస్టింక్ట్ అనేది ఒకటి జనరేట్ అయిపోయింది ప్రాబ్లం అనేది. అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి శాలరీ ఇస్తే ఈ అమౌంట్ సరిపోయిందో చూసుకుంటారు. అర్థమైందా? అంటే ఒక క్లర్క్లకి ఇస్తే సరిపోయిద్దా ఈ అమౌంట్, లేకపోతే క్లర్క్లకి ప్లస్ మేనేజర్కి ఇస్తే సరిపోయిద్దా అని చూసుకొని దెన్ దే విల్ బి పే ద శాలరీ. అప్పుడు కన్ఫ్లిక్ట్ రాదు. ఏమనుకుంటారు, ఓ అమౌంట్ ఎంత వచ్చింది, ముందు క్లర్క్లకి మేనేజర్కి ఇచ్చారు, తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు. ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ కొద్దిగా చేంజ్ అయ్యింది. అటువంటప్పుడు ఆ మేనేజర్ అనేవాడు అడుగుతాడు, మనం ఏ డిపార్ట్మెంట్కి ఎంత పే చేయాలి కొంచెం చెప్పయ్యా అంటాడు. అప్పుడు మనం రాసే క్వరీ ఏంటంటే సెలెక్ట్ జాబ్, మనకు కావాల్సింది ఏంది, సమ్ ఆఫ్ ది శాలరీ ఫ్రమ్ డిఎంపి టేబుల్, గ్రూప్ బై. ఏం గ్రూప్ చేయాలి, జాబ్ని గ్రూప్ చేసి సమ్ కనుక్కోవాలి. సో జాబ్ని గ్రూప్ చేసి సమ్ కనుక్కోవాలి. ఆర్డర్ బై, మళ్ళీ దాంట్లో జాబ్ ఆర్డర్లో కావాలి. ఓకే, సో దెన్ వీ కెన్ కాపీ దిస్. అంటే రియల్ టైంలో సినారియో చెప్తున్నా మీకు, అంటే వాట్ ఈజ్ వాట్ తెలిసిద్దని మీకు రియల్ టైంలో అయితే ఎలా వాడతామని చెప్తున్నా. సో షో క్వరీ బాక్స్లో వద్దాం, లెట్ us పే దిస్. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. నౌ ఇట్ షుడ్ బి కమ్స్. చూడండి, ఎనలిస్ట్కి ఒక 6,000 పే చేయాలంట, క్లర్క్లకు ఒక 4,150 రూపాయలు పే చేయాలంట, మేనేజర్లకి 8,275 పే చేయాలంట, ప్రెసిడెంట్కి ఒక 5,000 పే చేయాలంట, సేల్స్ మ్యాన్కి. ఇవన్నీ 1980s శాలరీస్, 1990s శాలరీస్. అప్పుడు డేటా వేసేది. సో కాబట్టి అన్ని లోయర్ శాలరీస్ అండి. ఇప్పుడు అంత ఉండదు కదా ప్రెసిడెంట్లకి శాలరీలు. సో అప్పుడు డేస్లో జనరేట్ చేసిన టేబుల్ కాబట్టి లో శాలరీస్ మనకు కనపడతాయి. ఇప్పుడు ఏ జాబ్కి ఆ జాబ్ కనపడుతుంది. సో నాకు జాబ్ బేస్ వద్దయ్యా, డిపార్ట్మెంట్గా మెకానికల్ డిపార్ట్మెంట్, వర్క్స్ డిపార్ట్మెంట్, సమ్ ఏదో క్లర్క్స్ డిపార్ట్మెంట్, ఏదో సమ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ డిజిగ్నేషన్స్ ఎన్ని వచ్చినాయి, మనకి 5 డిజిగ్నేషన్ వచ్చినాయి. కానీ మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ 3, 10, 20, 30. సో ఏ డిపార్ట్మెంట్కి ఎంతెంత పే చేయాలో కొద్దిగా చెప్పమన్నారు అనుకో. సో వీ కెన్ చేంజ్ ద క్వరీ. సో ఫస్ట్ ఈ క్వరీ మనం అక్కడ రాసాం కదా ఆల్రెడీ, ఇక్కడ రాసామా నోట్స్లో? సో ఎస్, ఆర్డర్ బై కూడా రాసామా? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎక్కడైతే జాబ్ అనేది వాడుతున్నాడో అక్కడ డిఈపిటి నెంబర్, ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రూప్ బై డిఈపిటి నెంబర్, ఆర్డర్ బై కూడా అదే వాడతాం. ఇంకో కోలం వాడటానికి లేదు. ఇంకొకటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అగ్రిగేట్ చేస్తున్నాం, చేసేటప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ పక్కన ఈ నేమ్ అని పెట్టామనుకో అది వర్క్ చేయదు. అప్పుడు ఏమైంది, ఆ డిపార్ట్మెంట్లో ఆ ఈ నెంబర్ కామన్గా ఉంటేనే వచ్చింది, అలా ఎప్పుడు ఉండదుగా. సో దట్స్ నాట్ ఏ కరెక్ట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డిపార్ట్మెంట్ నెంబర్ బేస్ చేసుకొని వాళ్ళకి ఎంతెంత శాలరీస్ అనేది జనరేట్ అవుతాయి అనేది మనం రన్ చేయాలంటే ఆర్డర్ బై డిపార్ట్మెంట్. ఇక్కడ నేను ఏం చెప్పాను, డిపార్ట్మెంట్ నెంబర్ తర్వాత ఎంప్లాయీ నేమ్ కనుక పెట్టామంటే ఇట్ షుడ్ నాట్ బి వర్క్స్. ఎందుకని, డిపార్ట్మెంట్ యూనిక్స్ వస్తున్నాయి, ఒకే డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అది పాసిబుల్ కాదు. ఓకే, దట్స్ వెన్ ఎవర్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ షుడ్ బి 10th డిపార్ట్మెంట్కి ఎంత ఇవ్వాలి, 20th డిపార్ట్మెంట్కి ఎంత ఇవ్వాలి, 30 డిపార్ట్మెంట్కి ఎంత పే చేయాలి. సో ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా పే చేయాలి. అయితే నా బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9,000 నాకు శాలరీ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ 9,000 ఉంటాయి. ఈ 9,000 బిలో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయో కూడా నేను తెలుసుకోవాలంట. ఓకే, కొర్రీ వస్తుంది, వెల్ అండ్ గుడ్. ఇది దీంట్లో ఇంకా నేను డెప్త్గా ఏమనుకుంటాను అంటే అందరిది నాకు అవసరం లేదు, నా దగ్గర బడ్జెట్లో సూట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండారా. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్,
స్పేస్ హ్యావింగ్ అంటే పొంది ఉండటం. ఏం పొంది ఉండాలి? ద సమ్ ఆఫ్ ది సాలరీ ఈజ్ లెస్ దెన్ ఆఫ్ 9,000 rupees లేదా 10,000 rupees. ఆర్డర్ బై డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, దట్స్. ఇప్పుడు ఏమైంది? హ్యావింగ్ అనే క్లాజ్ వాడటం వల్ల ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ హ్యావింగ్ సమ్ ఆఫ్ ది సాలరీ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు మనం. వీఆర్ నాట్ క్లోజింగ్ ద బ్రాకెట్. దట్స్ ఫైన్. లెట్స్ ఎగ్జిక్యూట్. ఇట్ రిటర్న్స్ ద డేటా. ఏమంటుంది? సమ్ ఆఫ్ ది హ్యావింగ్ ఆర్డర్ బై తీసేద్దాము. గ్రూప్ బై క్లాజ్ వాడాము. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. హ్యావింగ్ సమ్ ఆఫ్ సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్. ఇక్కడ తప్పు ఏంటంటే సమ్ ఆఫ్ ది సాలరీ తర్వాత మనం క్లోజ్ చేయాలి. దట్స్ కండిషన్. ఓకే, సమ్ ఆఫ్ ది సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ ఈజ్ లెస్ దెన్ ఆఫ్ 10,000. లెట్స్ ఎగ్జిక్యూట్. నౌ ద డేటా విల్ బికమ్స్. సో 10,000 కంటే తక్కువ సాలరీస్ పే చేయాల్సిన వాళ్ళు ఈ 2 డిపార్ట్మెంట్స్. సో కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్లు ఏదో ఒక డిపార్ట్మెంట్కి మనం పే చేస్తే సరిపోయి. నో నీడ్ ఆఫ్ టు మొత్తం డేటా చూడాలంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్స్ రిస్కీ. అలాంటప్పుడు ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇటువంటి కండిషన్స్ మనం వాడుతుంటాం. సో ఓకే, అట్లనే నాకు ఇంకొక క్రైటీరియా కూడా చెప్తాను మీకు ఎలా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత మంది ఎంప్లాయీస్ ఉన్నారో ఒక క్వరీ కావాలి. ఇది ఇక్కడేనా? ఎస్. ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత మంది ఎంప్లాయీస్ ఉండాలనేది నాకు తెలియాలి. ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత మంది ఎంప్లాయీస్ ఉండాలి. చూడండి, ఏ డిపార్ట్మెంట్లో అంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ రావాలి, కౌంట్ కావాలి మనకి. ఎవ్రీ ఆల్ అంటే మొత్తం అంటే ఆ డిపార్ట్మెంట్లో మొత్తం. సో ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ గ్రూప్ బై వాట్ అబౌట్ ద గ్రూప్ నేమ్? డిపార్ట్మెంట్ నెంబర్, డిఈపిటి నెంబర్. ఈ డిఈపిటి నెంబర్ మనం ఆల్రెడీ ఇక్కడ స్పెల్ తప్పు చేసాము ఇక్కడ. సో లెట్ us కాపీ అండ్ పేస్ట్. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ హ్యావింగ్. ఇప్పుడు హ్యావింగ్ వాడట్లే నేను ప్రెసెంట్. ఆర్డర్ బై ఏం కావాలి నాకు? డిఈపిటి నెంబర్ కావాలి. ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత మంది ఉండాలి అనేది నాకు ఒక లిస్ట్ అవుట్ ఫైండ్ అవుట్ చేసి ఇవ్వమని చెప్పి అడిగారు. అప్పుడు నేను రాసే కొర్రీ ఇది అనమాట. సో 10th డిపార్ట్మెంట్లో 3 ఉన్నారు, 20th డిపార్ట్మెంట్లో 5 మెంబర్స్ ఉన్నారు, 30 డిపార్ట్మెంట్లో 6 మెంబర్స్ ఉన్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వరీ. దీంట్లో మనం ఇంకొక రకంగా కూడా కొర్రీ రాయొచ్చు. ఎలా రాస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అడిగాడు. ఎలా అడిగాడంటే ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత మంది ఉన్నారు కానీ నాకు 5 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కావాలి. 2-3 డిపార్ట్మెంట్స్ నాకు పెద్ద కన్సిడరేషన్ కాదు, వాళ్ళదేముంది. ఏ డిపార్ట్మెంట్లో 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందా? సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ హ్యావింగ్ కౌంట్ ఆఫ్ యాస్టిక్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ 5 అంతకంటే ఎక్కువ కాబట్టి 4 అనేది మెన్షన్ చేస్తాం. సో దెన్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద క్వరీ. మోర్ దెన్ 5 మెంబర్స్ 5 ఆర్ ఈక్వల్ టు 5 ఉన్న పీపుల్ మొత్తం వచ్చేస్తారు. అర్థమైందా? ఇలా మనం మనకు మనమే క్వశ్చన్ వేసుకుంటూ ఇలా అడిగితే ఎలా రాయగలం అని కనుక మనం ప్రిపేర్ అయితే రేపు ఏదైనా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు వాడు ఒక సినారియో చెప్తాడు. ఇలానే నేను చెప్పినట్టు చెప్తారు. ఒక టేబుల్ ఉందనుకుందాం, దాంట్లో ఎంతమంది పీపుల్ ఉండారు, ఈ డిపార్ట్మెంట్లో ఎంతమంది పీపుల్ ఉండారో చెప్తావా అని అడుగుతాడు. లేకపోతే వీళ్ళల్లో హైయెస్ట్ శాలరీ తీసుకుంటున్నాడు ఎవడో చెప్తావా అంటాడు. అప్పుడు ఎలా చెప్పాలి? మనం ప్రాక్టీస్ చేస్తే ఇవి చాలా ఈజీ అవుతాయి. ఓకే, దట్స్. ఇంకా చెప్తాను మీకు. సో లెట్స్ కమ్ బ్యాక్ అండ్ పేస్ట్ దిస్ ఆల్సో. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇప్పుడు సెకండ్ ఆర్డర్ బై క్లాజ్ వాడాం కదా, అండ్ తర్వాత కొత్తగా వచ్చిన ఒకటి ఏంటంటే కేస్. విన్నారా మీరు పేరు? కేస్, స్విచ్ కేస్ ఉంటుంది కదా, దట్ ఈస్ వన్ ఆఫ్ ది కేస్ అంటాం. కేస్ దెన్ కండిషన్ రాసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్ కామా ఎంప్లాయీ నేమ్ శాలరీ కేస్ అంటే ఒక కాలం ప్రింట్ అవ్వాలి. ఆ కాలం నా టేబుల్లోనే లేదు. ఏంది ఆ టేబుల్ అంటే శాలరీ హై ఎంతమంది తీసుకుంటున్నారు, లో ఎంతమంది తీసుకుంటున్నారు, ఎవరు హై అని చెప్పాలి, ఎవరు లో అని చెప్పాలి. అతను చెప్తాడు, మనకి టేబుల్ ఇచ్చి అతను చెప్తాడు. ఏమని చెప్తాడంటే 5,000 ఉన్న వాళ్ళందరికీ ఆ కాలంలో హై అని కనపడాలి, 5,000 కంటే బిలో తీసుకుంటున్న వాళ్ళందరికీ లో అని కనపడాలి. లో కేటగిరీ లో గ్రేడ్ వాళ్ళు హై గ్రేడ్ పీపుల్ అని చెప్పాలి శాలరీస్ లో. అలా చెప్పాలంటే మనం ఏం వాడతాం? కేస్ వెన్ ద శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 5,000 దెన్ ఏం జరగాలి? కేస్
కండిషన్ చూడండి, ఒక కేసు చెక్ చేస్తున్నా నేను. వెన్ ఎప్పుడైతే ఆ కండిషన్ సాటిస్ఫైడ్ అవుతుందో దెన్ అప్పుడే ఐ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ కాకపోతే ఫెయిల్ అని ప్రింట్ అవ్వాలి. హై అని బదులు ఫెయిల్కి బదులు ఏం వస్తాం, లో అని రాసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది, హై గ్రేడా ఆర్ లో గ్రేడా. ఎండ్ ఎందుకు ఎండ్ వాడాము, దెన్ వాడామంటే కంపల్సరీ ఎల్స్ తర్వాత ఎండ్ వాడాల్సి. ఇఫ్కైనా దేనికైనా విడిగా రాసేటప్పుడు పిఎల్ఎస్క్యూఎల్లో ఎండ్ వాడతాం. యాస్ దానికి ఏ హెడ్డింగ్ పెట్టుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ కోలం అలియాసెస్. ఇక్కడ యాస్ వాడకపోయినా మీరు కొటేషన్స్ లో పెట్టినా ఇట్ షుడ్ బికమ్స్. ఆల్రెడీ మనం దాని గురించి డిస్కస్ చేసాం. దాన్ని కోలం ఎలియాసెస్ అంటాం అనమాట. ఒక కోలంకి మనం పెట్టుకునే మారు పేరు. ఇన్స్టెంట్, టెంపరీ, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్. మళ్ళీ మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తే అది ఏముండదు. ఆ కొర్రీ వరకే దాని హెడ్డింగ్ చేంజ్ అయ్యింది అనమాట. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. లెట్ us paste who are reaching the more than 5,000 rupees salary. అందరిలోనే ఎవరు 5,000 మించలేరు. మనం ఏం చేద్దాం, 2,500 ఇద్దాం. ఇట్స్ ఎ బెటర్. సమ్ పీపుల్ ఆర్ రీచింగ్ ద 2,500 rupees. So let us go. Some people are will getting the high and some people are getting the low. So with order by grade కూడా కావాలి నాకు, ఎందుకంటే లో అంతా పైన రావాలి. ఆర్డర్ బై, సో వాట్ అబౌట్ దట్ గ్రేడ్, మన కాలం గ్రేడ్ అని పెట్టేసాం కదా. సో లెట్ ఇస్ ఎగ్జిక్యూట్. సో దెన్ ఇట్ షుడ్ బికమ్స్ హై మొత్తం టాప్ వచ్చారు, లో మొత్తం కింద వచ్చేసి. సో ఈ కోలమే లేదు మనకి, కానీ ఒక కొత్త కోలం జనరేట్ చేసాం టెంపరర్లీ. దానికోసం మనం పర్మనెంట్ గా గ్రేడ్ అనే కోలం పెట్టి దాంట్లో డేటా స్టోర్ చేస్తే ఇట్స్ అ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వెన్ ఎవర్ ఐ నీడ్ ఆఫ్ టు రిపోర్ట్, ఎప్పుడన్నా ఒక రిపోర్ట్ జనరేట్ చేసుకోవాలి, విచ్ ఆర్ హై శాలరీ టేకెన్, విచ్ ఆర్ లో శాలరీ టేకెన్ అనేది నాకు కావాలి. అలాంటప్పుడు నేను ఒక క్రైటీరియా ఇస్తే, నేను ఒక బోనస్ ఇవ్వాలనుకుంటున్నా, హై శాలరీ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, లో శాలరీ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఎంతమంది లో శాలరీ ఉన్నారు, ఎంతమంది హై శాలరీ ఉన్నారన్న కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. సో అట్లా ఏదన్నా కొర్రీ రాయటం కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద కేస్. ఇదే దాన్ని ఇఫ్ ఎల్స్ కండిషన్ తో కూడా యూజ్ చేయొచ్చు. ఎట్లా వాడచ్చు, ఇఫ్ ఎల్స్ కండిషన్. సో నేను దీన్ని రిమూవ్ చేస్తాను, అక్కడ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద క్వరీ. ఇక్కడ నేనేం వాడతా అంటే వెన్, కేసు ఇవన్నీ వాడను. ఐ డోంట్ వాంట్ యూజ్ దట్. ఇఫ్ ఓపెన్ ద బ్రాకెట్ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ 2,500 అయితే దెన్ హై అయింది, ఎల్స్ కాకపోతే లో అయింది. నో ఎండ్ స్టేట్మెంట్, జస్ట్ ఓన్లీ యూజ్ ద యాస్. సో వాట్ అబౌట్ ద కండిషన్ లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి మనకి. ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద కండిషన్, ద సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద ట్రూ పార్ట్, సక్సెస్ అయినప్పుడే, అండ్ సెకండ్ ఆర్ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద ఫాల్స్ పార్ట్. సో సాటిస్ఫైడ్ అయితే హై, కాకపోతే లో. దట్ సింపుల్. సో ఇలా కూడా వాడచ్చు. కాకపోతే ఇఫ్ కండిషన్ అనేది మరి రెండు వాడేటప్పుడు వై యూ కెన్ యూజ్ ద కేసెస్, వీ కెన్ యూజ్ ద మల్టిపుల్ కేసెస్. బట్ ఇఫ్ కండిషన్ వాడితే ఒక ఇఫ్ కండిషనే వాడగలం. నాకు కేసులు ఎలా రాస్తానంటే పక్కన నెంబర్ ఆఫ్ కేసెస్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ కేసు రాసాము, ఆ కేసు కాకపోతే నెక్స్ట్ కేసు రాస్తాము, అది కాకపోతే ఇంకొక కేసు రాస్తాము. అన్ని కండిషన్స్ చెక్ చేసుకుని వచ్చింది. ఇక్కడేంది, ఒకటే కండిషన్. దట్ ఈస్ ద మల్టిపుల్ కేసెస్ కావాలనుకున్నప్పుడు దాన్ని వాడతాము. సింగిల్ కేసెస్ కావాలనుకుంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. either that way or this way we can follow. And what about the limit of the records? What about the limit of the records? తర్వాత fourth class. So limit and offset. Offset అంటే అర్థం ఏంటంటే, లిమిట్ అంటే ఒక n రికార్డ్స్ కావాలని చెప్పడాన్ని లిమిట్ అంటాం. ఓకే, ఒక n రికార్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి లిమిట్ 2 అంటే ఏమొస్తాయి, ఇట్స్ షోయింగ్ ద టాప్ 2 రికార్డ్స్. ఇట్స్ షోయింగ్ ద టాప్ 2 రికార్డ్స్. లిమిట్ స్పెల్లింగ్ తప్పబడ్డది, LIMIT. దట్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్. టాప్ 2 రికార్డ్సే వస్తాయి. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడింది అంటే డిఫరెంట్ కండిషన్స్ లో ఉపయోగపడింది. హైయెస్ట్ శాలరీ, టాప్ 2 మెంబర్స్ హైయెస్ట్ శాలరీ తీసుకునేవాడు కావాలని అడిగాం. టాప్ 2 మెంబర్స్ నా దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, వాళ్ళలో హైయెస్ట్ శాలరీ టేకెన్ పర్సన్స్ ఒక ఇద్దరు కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్ లిమిట్ 2. ఆర్డర్ బై డిసెండింగ్ ఆర్డర్ లిమిట్ 2. సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది, అక్కడి నుంచి నేను ఆ కండిషన్ వాడితే టాప్ 2 హైయెస్ట్ శాలరీ టేకెన్స్ పర్సన్ యొక్క డేటా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ రిటర్న్స్
5000 and 3000 తీసుకునే వాళ్ళు వస్తారు. అలా కాదు, టాప్ 2 లోయెస్ట్ శాలరీ పర్సన్స్ కావాలి, అప్పుడు డిసెండింగ్ తీసేస్తాం. దట్స్ అంతే. దెన్ లోయెస్ట్ శాలరీ టేకెన్ పర్సన్స్. సో కాబట్టి అసెండింగ్ అండ్ డిసెండింగ్, హైయెస్ట్ శాలరీ టేకెన్ పర్సన్స్ డీటెయిల్స్ అండ్ లోయెస్ట్ శాలరీ పర్సన్స్ టేకెన్ డీటెయిల్స్ విల్ బి ప్రింట్. సో అలా కాదండి, నాకు ఫస్ట్ 2 రికార్డ్స్ అవసరం లేదు, అర్థమైందా? 2 రికార్డ్స్ నుంచి ఇంకొక 2 రికార్డ్స్ కావాలి నాకు. అంటే ఫ్రమ్ టు ఐ కెన్ స్పెసిఫై ద బోత్. సో లైక్ లిమిట్ 2 కాకుండా లిమిట్ 2 to 4 అని చెప్పని ఇచ్చాను. ఓకే, ఇంకా ఆర్డర్ బై శాలరీ ఇవేమి నేను వాడట్లేదు. ఎంప్లాయ్ లిమిట్ 2,4 ఇచ్చాను. 2,4 అనగానే మనకి ఇక్కడ ఏమొస్తుంది, మీకు ఎలా వచ్చిందనేది ఇక్కడ తెలియాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయ్ రికార్డ్స్ ఇది 7521 గుర్తుపెట్టుకోండి, 7521. నేను ఈ లిమిట్ అనేది తీసేస్తున్నాను, ఐ రిమూవ్ ద లిమిట్ అండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 752 అనేది ఎన్నో రికార్డు? ఇట్స్ ఎ థర్డ్ రికార్డు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వమనుకు అంటున్నాను, లిమిట్ 2 కాడ్ నుంచి, అంటే 2 అంటే మీనింగ్ ఆఫ్ స్టార్టింగ్ 0, 1, 2 అంటే థర్డ్ రికార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ని రికార్డ్స్ కావాలని చెప్పాము అక్కడికి, అక్కడి నుంచి ఎన్ని రికార్డ్స్? 4 రికార్డ్స్ కావాలి. అంటే సెకండ్ రికార్డ్ నుంచి 4 రికార్డ్స్ కావాలి అని అర్థం. ఇప్పుడు నేను థర్డ్ రికార్డ్ అన్నాను అనుకో, 7521 కూడా మిస్సింగ్ అయిపోయింది. చూడండి ఇక్కడ 3 ఇచ్చేసేస్తే 7521 అనే రికార్డు కూడా ఇట్ షుడ్ బి మిస్సింగ్. అంటే నేను ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, అక్కడి నుంచి ఎన్ని రికార్డ్స్ కావాలి, స్టార్ట్ అండ్ కౌంట్ ఆఫ్ ది రికార్డ్స్. ఎస్, స్టార్ట్ అండ్ కౌంట్ ఆఫ్ ది రికార్డ్స్. ఓకే, దట్ పర్పస్ వీ కెన్ యూస్ దిస్. అండ్ వాట్ అబౌట్ ద లిమిట్ 2 అంటే 2 రికార్డ్స్ ప్రింట్ అయింది, లిమిట్ 2,5 అంటే 2 దగ్గర నుంచి 5 రికార్డ్స్ ప్రింట్ అవుతాయి. దట్స్ ఓకే. అండ్ వాట్ అబౌట్ ద ఆఫ్ సెట్, నాకు 2 రికార్డ్స్ కావాలి, థర్డ్ రికార్డ్ నుంచి కావాలి, రివర్స్ అయితే ఆఫ్ సెట్ అంటే ఉన్న దగ్గర ఎంత డిస్టెన్స్ ఆఫ్ సెట్ అవ్వాలి, 7 నుంచి నేను 4 స్టెప్పులు అవతలకి వెళ్ళాలి, అక్కడి నుంచి 2 స్టెప్పులే కావాలి. దట్ ఈస్ ద ఆఫ్ సెట్. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ దిస్, మనకి ఏమైతే థర్డ్ రికార్డ్ నుంచి 2 రికార్డ్స్ ప్రింట్ అవుతాయి, థర్డ్ రికార్డ్ నుంచి 2 రికార్డ్స్ ప్రింట్ అవుతాయి. లెట్ us పోస్ట్ అండ్ ఎగ్జిక్యూట్. సో థర్డ్ రికార్డ్ నుంచి 2 రికార్డ్స్ వచ్చాయి. 7566 ఇందాక థర్డ్ రికార్డ్ చూసారు, ఫస్ట్ 2 అన్నప్పుడు ఏమో 7521 వచ్చింది, 3 అన్నప్పుడు 7566 వచ్చింది. అక్కడి నుంచి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 2నే వచ్చినాయి. ఇప్పుడు మనకి అక్కడి నుంచి 2 కాకుండా నాకు 4 రికార్డ్స్ కావాలంటే దాన్ని 4 యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎప్పుడు వాడుతుంటామంటే, మనం అప్లికేషన్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏపీఐస్ కాల్ చేస్తుంటాం అనమాట. ఆ ఏపీఐ కాల్ చేసేటప్పుడు ఎవ్రీ 20 రికార్డ్స్ స్క్రీన్లో కనపడాలి. నెక్స్ట్ 20 అని క్లిక్ చేసినప్పుడు మళ్ళీ 20 రికార్డ్స్ ఫెచ్ చేయాలి. ఆ 20 రికార్డ్స్ ఫెచ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ 4 పెట్టాము, నెక్స్ట్ ఇక్కడ పక్కన 20 పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిమిట్, ఇక్కడ లిమిట్ అనేది ఎక్స్ అనుకుంటున్నా, ఇక్కడ వచ్చేటికి వై అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో ఫస్ట్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది, వైలో 20 ఉంటుంది. అంటే 0 నుంచి 20 రికార్డ్స్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ టైం బటన్ నొక్కేటప్పుడు అప్పుడు ఆఫ్ సెట్ అనేది ఎప్పుడు కూడా ఇంక్రిమెంట్ అవుతుంటుంది. ఈ ఎక్స్ అనేది ఏంటిది, ఇప్పుడు లిమిట్ ఆఫ్ ది రికార్డ్స్ ఆఫ్ సెట్ 0 అన్నాము, ఎక్స్ 20 అన్నాము, ఎక్స్ ఎప్పుడు 20నే ఉంటుంది. ఆఫ్ సెట్ ఏమైపోయిందంటే y ఈక్వల్ టు y ప్లస్ 20 అవుతుంది. y ఈక్వల్ టు y ప్లస్ 20 అంటే నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు 20 నుంచి 20 రికార్డ్స్, నెక్స్ట్ క్లిక్ చేస్తే 40 నుంచి 20 రికార్డ్స్. అంటే వీఆర్ పాసింగ్ ఓన్లీ y ఒక్కటే. ఎంత ఆఫ్ సెట్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటే, నా పేజినేషన్లో ఒక 10 రికార్డ్సే కావాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఓన్లీ వైనే చేంజ్ చేస్తూ పంపిస్తాను కొర్రీలో. అంటే కొర్రీ పారామీటర్లు ఏం మారుస్తాం, వై మారుస్తుంటాం. అప్పుడు ఏమైంది, ఎవ్రీ 20 రికార్డ్స్ ఆర్ 10 రికార్డ్స్ ఆర్ 15 రికార్డ్ బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ షుడ్ బి రిటర్న్ ద వాల్యూ. సో కాబట్టి ఆఫ్ సెట్ అనేది అందుకోసం మనం ఉపయోగిస్తాం. లిమిట్ అనేది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అని చెప్పడం ఆఫ్ సెట్ వాడతాం. జనరల్గా ఆఫ్ సెట్ అనేది పేజినేషన్ కోసం వాడుతుంటారు. మీకు చూడండి, ఏదైనా డేటాబేస్ ఓపెన్ చేసినప్పుడు టేబుల్లో 1 నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తుంటాయి, అప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఇదే ప్రాబ్లం, ఇలానే వాడతాం. సో మీకు లైక్ నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు, ఓకే, ఎట్లా ఉంటుంది అంటే వీడు కూడా అదే వాడతాడు. ఈవెన్ దో పిహెచ్పి వాడు కూడా నెక్స్ట్ 20 అన్నప్పుడు వాడు అలానే వాడతాడు, మనకు కొర్రీ కనపడదు. అది ఎలా వాడాడు అనేది మీకు ఒకసారి నేను డేటాబేస్ రీస్టోర్ చేసి మీకు చూపిస్తాను. నా దగ్గర
నేను క్లయింట్ డేటాబేస్లో ఉంటాయి కాబట్టి నా దగ్గర నో ఇష్యూ అబౌట్ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వన్ క్లయింట్ డేటా తీసుకుందాం. ఐ డోంట్ ఓపెన్ ద రికార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నో డేటాబేసెస్ ఈలోకి వెళ్దాం. నేను ఇక్కడ ఎక్కడ బ్యాకప్ తీసి పెట్టుంటాను. డేటా బ్యాకప్స్, ఎస్ డిబి బ్యాకప్స్. సో ఫిబ్రవరిలో తీసాను. సో వీఆర్ గోయింగ్ టు సమ్ ఎవరు తీసుకుందాం, ఆరిజన్ ఫైనాన్స్ అని చెప్పి ఒక డేటాబేస్ ఉంది మనకి. సో వాళ్ళ దాంట్లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి మనకి. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక డేటాబేస్ని క్రియేట్ చేసేద్దాం. సింపుల్గా PHP MyAdmin మీద క్లిక్ చేద్దాం. కొర్రీని షిఫ్ట్ చేసేసి డేటాబేస్కి వెళ్దాం. ఇక్కడ సేమ్ డేటాబేస్ నేమ్ అనేది క్రియేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆ డేటాబేస్ మొత్తాన్ని ఇక్కడికి నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. వేర్ ద డేటాబేస్ ఈజ్ లొకేటెడ్, దిస్ ఈజ్ ద అడ్రస్. సో దీన్ని కాపీ చేసుకుంటాను మళ్ళీ కష్టపడకుండా. నేను ఇక్కడ ఇంపోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు చూస్ ద ఫైల్ అని చెప్పాను. ఈ చూస్ ద ఫైల్ ఎక్కడ ఉండాలి, ఆ పాత్ అక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొడితే లొకేషన్ వచ్చేసింది. సో ఐ గో విత్ ఆరిజన్. వేర్ ఈస్ ద ఆరిజన్? సో లెట్ us ఓపెన్ ద ఫైల్ విల్ బికమ్ and we can import the data. It should be import the entire data in our database. వీటి గురించి మళ్ళీ మీకు తర్వాత చెప్తాను, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో డిఫరెంట్ ఫార్మాట్స్ ఎలా వాడచ్చు, MySQL నుంచి MSSQLకి ఎలా పంపించవచ్చు, MSSQL నుంచి ఎక్సెల్కి ఎలా పంపించవచ్చు, ఎక్సెల్ నుంచి మళ్ళీ MySQLలోకి ఎలా తెచ్చుకోవచ్చు, అన్ని రకాల ఫార్మాట్స్ మనం ఎలా వాడుకుంటాం అనేది నేను మీకు చూపిస్తాను. డోంట్ వరీ, ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలియాలి. సో లెట్స్ ఇప్పుడు డేటాబేస్ వచ్చేసింది మనకి. ఈ డేటాబేసెస్లో లైక్ ఐ గో విత్ ఫైల్స్ అలాటెడ్. ఇక్కడ మొత్తం టోటల్గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 55,760 రికార్డ్స్ ఇస్ దేర్. ఓకే, సో ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి, బై డిఫాల్ట్ 25 కనబడుతున్నాయి. దట్ ఈస్ ద పేజినేషన్. వెన్ ఎవర్ ఐ క్లిక్ దిస్, ఈచ్ 25 రికార్డ్స్ విల్ బి ఇంక్రీజ్. ఇప్పుడు ఎన్ని వస్తాయి, 50 రికార్డ్స్. 25 to 49 వచ్చినాయి. మళ్ళీ నేను నెక్స్ట్ అని కొట్టినప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి, మళ్ళీ 25 రికార్డ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద పేజినేషన్. దీనికి బ్యాక్గ్రౌండ్లో కొర్రీ అదే వాడతాం అన్నమాట. సో ఇదే కాదు, మనం ప్రాజెక్ట్స్ వాడేటప్పుడు కూడా ప్రాజెక్ట్స్లో గ్రిడ్కి అలానే వాడతాం. లైక్ మీకు నేను ఒక లైవ్ ప్రాజెక్ట్లో కూడా ఒక దాంట్లో చూపిస్తాను, మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్లోది. సో దాంట్లో కూడా డేటా ఉంటుంది కాబట్టి ఐ విల్ షో టు దట్ ఆల్సో. లైక్ లాగిన్కి వెళ్దాం. సో నేను ఒక డమ్మీ యూజర్లోకి వెళ్తున్నాను. ఓకే, సో ఈ డమ్మీ యూజర్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను ఒక చిన్న డేటా చూపిస్తాను. రిపోర్ట్స్లోకి అడ్మిన్ రిపోర్ట్స్, యూజర్ రిపోర్ట్స్లోకి వెళ్దాం. సో టీంలోకి వెళ్తే యూజర్ రిపోర్ట్స్, వేర్ ఈస్ ద యూజర్, అడ్మిన్ అకౌంట్స్, ఇన్వాయిసెస్, అడ్మిన్ పేమెంట్స్, అడ్మిన్ రిపోర్ట్స్, ఇన్కమ్ రిపోర్ట్, యూజర్ డీటెయిల్స్ రిపోర్ట్ అని తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎన్ని చూపిస్తుంది, నేను పర్ పేజ్కి 5 రికార్డ్సే చూపించాలని లాజిక్ రాశాను. That's why it's showing the 5 records. Whenever we can squirrel, the data will be squirreling. And also it should be mobility, mobile compatibility కూడా ఉంటుంది ఇక్కడ. చూసారా, మొబైల్ కంపాటబుల్ వచ్చేసింది. అండ్ వీ కెన్ డేటా విల్ బి టచ్ కూడా పనిచేస్తుంది మనకి. సో మ్యాక్సిమం చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కొక్క బటన్ నొక్కుతుంటే నెక్స్ట్ 5 రికార్డ్స్ ఫెచ్ అవుతాయి. నెక్స్ట్ 5 రికార్డ్స్ ఫెచ్ అవుతున్నాయి. హౌ కెన్ ఇట్ పాసిబుల్ టు దట్, ఇట్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. సో ఇక్కడ నేను 5 కాదు, ఐ గో విత్ 10. ఎవ్రీ 10 రికార్డ్స్ విల్ బి ఫెచింగ్. ఎవ్రీ 10 రికార్డ్స్, ఫస్ట్ 10 రికార్డ్స్, సెకండ్ 10 రికార్డ్స్, థర్డ్ 10 records. When I go with the 25 or 50, I want to show the records. Then I go the paginations. How much pages is available, that also will be showing. How much pages is available. So simply. So ఇటువంటివి రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి. కాబట్టి మనం ఏదన్నా క్వరీస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఆ సినారియోస్ని డిస్కస్ చేస్తూ లెర్న్ అయితే మనం ఇప్పుడు ఏ క్వరీ రాస్తే సూటబుల్ అయితే అని తెలిసింది. మనం అందరూ క్వరీస్ నేర్చుకుంటాం, కాలేజీలో నేర్పిస్తారు. బట్ సినారియోస్ అనేది తెలియాలి. అక్కడ ఉన్న టేబుల్స్కి ఏదో క్వరీ నేర్చుకున్నాం, సెలెక్ట్ కొట్టాం, వేరు కొట్టాం, క్లాస్ కొట్టాం కాదు. సో విచ్ పర్పస్ వీ కెన్ యూజ్ దట్ క్వరీస్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అలా చేస్తే రేపు మనం ఏ జాబ్కి వెళ్ళినా కానీ, ఒక బ్యాక్ ఎండ్ డిజైనర్కి వెళ్ళినా, డేటాబేస్ డిజైనర్కి వెళ్ళినా, ఈజీ టు రైట్ ద క్వరీస్. ఈవెన్ దో మనం ఇండివిజువల్గా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకున్నా కూడా ఎట్లాంటి దానికైనా మనం ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ క్లాస్ అందరితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా సమ్ మోర్ క్వరీస్ నేర్చుకున్న తర్వాతే కన్స్ట్రెంట్స్ చెప్తాను.
కన్స్టెంట్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ బేస్ క్వరీస్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తే దెన్ కన్స్టెంట్స్ నేర్చుకుందాం. వాటిలో మళ్ళీ కన్స్టెంట్స్ ఎలా డ్రాప్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, యూనిక్, ప్రైమరీకి, ఫారెన్కి, ఆన్ డిలీట్, క్యాస్కేడ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేద్దాం. సో మన ఎస్టిమేషన్ ఏంటంటే 15 days అనుకున్నాం ఎస్క్యూఎల్కి. సో మోస్ట్ ఆఫ్ ది 15 క్లాసెస్లో MySQL మొత్తం టీచ్ చేస్తాను మీకు. ఆ తర్వాత మనం డిజాంగో స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టాప్ ద క్లాస్.